चोर वोट चोर गद्दी चोर वोट चोर गद्दी चोर कांग्रेस पार्टी जिंदाबाद वोट को गेल्చిన మోడీ వెంటనే రాజీనామా చేయాలి వోట్ को गेल्చిన మోడీ వెంటనే రాజీనామా చేయాలి వోట్ को गेल्చిన మోడీ వెంటనే రాజీనామా చేయాలి మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ అని కొంచెం ముందుకు రమ్మన్న वोट को गेल्చిన మోడీ వెంటనే రాజీనామా చేయాలి वोट को गेल्చిన మోడీ వెంటనే రాజీనామా చేయాలి बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद चोर गद्दी चोर वोट चोर गद्दी चोर वोट चोर गद्दी चोर वोट चोर गद्दी चोर बीजेपी डाउन डाउन बीजेपी डाउन जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद मोदी डाउन डाउन 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 बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन अमित शाह डाउन डाउन मोदी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन अमित शाह मोदी डाउन डाउन मोदी डाउन डाउन राजीनामा చేయాలి डाउन 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 राजीनामा చేయాలి राहुल गांधी जैसा हो देश की नेता कैसा हो राहुल गांधी जैसा हो देश की नेता कैसा हो राहुल गांधी जैसा हो देश की नेता कैसा हो राहुल गांधी जैसा हो जोर से बोलो राहुल गांधी राहुल गांधी जोर से बोलो राहुल गांधी जोर से बोलो राहुल गांधी नेता कैसा हो राहुल गांधी जैसा हो देश की नेता कैसा हो राहुल गांधी जैसा हो दंग वोट को गेल्చిన बीजेपी వెంటనే రాజీనామా చేయాలి दंग वोट को गेल्చిన बीजेपी వెంటనే రాజీనామా చేయాలి जिंदाबाद दंग वोट को गेल्చిన बीजेपी వెంటనే రాజీనామా చేయాలి देश की नेता कैसा हो राहुल गांधी जैसा हो देश की नेता कैसा हो राहुल गांधी जैसा हो देश की नेता कैसा हो राहुल गांधी जैसा हो कांग्रेस पार्टी जिंदाबाद देश की रक्षा कौन करेगा हम करेंगे कांग्रेस पार्टी जिंदाबाद देश की नेता राहुल गांधी जैसा हो देश की नेता कैसा हो राहुल गांधी जैसा हो देश की नेता कैसा हो राहुल गांधी जैसा हो पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद राहुल गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి राहुल गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జీవన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఐ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మోదీ को हटाओ देश को बचाओ मोदी को हटाओ నింపే విధంగా పనిచేయవలసిన ఒక బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉంటుంది. అటువంటి ఎన్నికల కమిషన్ విశ్వాసాన్ని కోల్పోయినట్టయితే వాళ్ళ ప్రజలు ఓటర్లు ఏదైతుందో తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఏదైతుందో మరి విశ్వాసాన్ని ప్రజాస్వామ్యంగా ఏదైతుందో ముందుకు రాలేకపోతుందని చెప్పక తప్పదు. ఎన్నికలు ఏదైతుందో ఏ విధంగా ఎన్నికల కమిషన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పని మనం భావిస్తున్నామో ఎన్నికల కమిషన్ నిర్వహించే బాధ్యతల్లో మొదటిది ఓటర్ లిస్ట్ తయారీ, ఓటర్ లిస్ట్ ఏదైతుందో సిద్ధం చేయడం అని చెప్పండి. రెండవది ఎన్నికల నిర్వహణ పోలింగ్ అని చెప్పండి. ఓటర్ లిస్ట్ తయారీకి సంబంధించి ఏ పరిస్థితుల్లో కూడా దొంగ ఓటు అందులో చేర్చబడకుండా, అంటే ఒక ఓటర్ ఏదైతుందో మొత్తం దేశంలో ఒకే స్థానంలో ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా ఏదైతుందో భారత రాజ్యాంగం మనకు ఒక నిర్దేశాన్ని ఇచ్చింది. మరి ఆ నిర్దేశాన్ని అమలు చేయబడాలంటే ఆ బాధ్యత వీళ్ళ ఎన్నికల కమిషన్ పై ఉంటుందని చెప్పండి.
అటువంటి ఎన్నికల కమిషన్ ఏదైతుందో ఒక ఓటర్ ఒకే స్థానంలో ఉండవలసింది పలు స్థానాల్లో ఓటర్ నమోదు అయి ఉండడంతో ఏదైతుందో పలు స్థానాలలో ఓటర్ తన హక్కును వినియోగించుకొని ఏదైతుందో ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఉదాహరణ చెప్పండి, నేను జగిత్యాల పట్టణం ఉంది. జగిత్యాల పట్టణానికి ఏదో పరిసరంలో ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళ విద్యా పిల్లల గురించి ఇతరత్ర ఏదైతుందో పట్టణంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఇక్కడ ఎప్పుడైతే స్థిర నివాసం ఏర్పరచుకొని వాళ్ళ ఓటు నమోదు చేసుకుంటారో వాళ్ళ ఒరిజినల్ ఓటు ఎక్కడ గ్రామంలో నమోదు చేయబడి ఉంటుందో దాన్ని తొలగించారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, గ్రామీణ ప్రాంతంలో నమోదు చేయబడినటువంటి ఒక ఓటును తొలగించబడకుండా పట్టణంలో అదనంగా ఇక్కడ నూతనంగా ఓట్లు నమోదు చేయడంతో ఏదైతుందో ఆ ఓటరు స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతుందో అక్కడ గ్రామ పంచాయతీ మండల పరిషత్ ఓటేస్తుండు, మన పట్టణ మున్సిపాలిటీగా జరగ మున్సిపాలిటీ ఓటేస్తుండు. దీంతో ఏమైతుందో దయచేసి ఇవాళ ఈ ఒక ఓటు ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో ఓటు నమోదు చేయబడి ఉండి అక్కడ ఓటు వేయబడ్డ తదుపరి మళ్ళీ పట్టణ ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికలకు మరి విభిన్న దశల్లో ఏదైతుందో ఎన్నిక జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఓటు చేయడంతో ఏదైతుందో ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు ప్రభావితం చేస్తుంది. ఇది టెక్నికల్ ఏదైతుందో ఒక ఓటు ఒకటే ప్రాంతంలో ఉన్నారు. ఇంకొకటి ప్రధానమైన ఒక విషయం చెప్పంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో పేరు కావడంతో పాటు హైదరాబాద్ నగరంలో నమోదు చేయబడి ఉన్నటువంటి యొక్క ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఓటు ఏదైతున్నదో వాళ్ళ ఓటు అక్కడ ఆంధ్ర రాష్ట్రం నమోదు చేయబడి ఉంటుంది, ఇక్కడ హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రం నమోదు చేయబడి ఉంటుందమ్మా. తెలంగాణ రాష్ట్ర శాసనసభకి జరిగేటువంటి ఎన్నిక ఒక పర్యాయం జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రం జరిగేటువంటి ఎన్నిక ఇంకో పర్యాయం జరుగుతుంది. ఒకే ఓటర్ ఏదైతుందో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక ఓటర్ ఏదైతుందో అక్కడి రాష్ట్ర ఎన్నిక వేరే సమయంలో నిర్మింపబడుతుంది. కాబట్టి ఆ ఓటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఓటేస్తుందని చెప్పారు. అంటే ఒక ఆంధ్ర ప్రాంత ఓటర్ ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రభావితం చేసే అవకాశం కొట్టొచ్చిన పడుతుంది చెప్పండి. ఉదాహరణకి ఏదైతుందో షేర్లింగంపల్లి ఉందే, షేర్లింగంపల్లి, కుతుబుల్లాపూర్ ఉన్నది, జూబిలీ హిల్స్ ఉన్నది, ఉదాహరణ చెప్పండి ఎల్బీ నగర్ ఉన్నది. వీళ్ళు హైదరాబాద్ నగరంలో కనీసం ఒక 4-5% స్థానాలు మినిమం ఆంధ్ర ప్రాంతంలో ఓటు నమోదు అయి ఉండబడి ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఏదైతుందో ఓటు తిరిగి నమోదు చేసుకోబడడంతో వాళ్ళు 2 ఎకరాల ఓటు వేయడంతో ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మన ఆంధ్ర ప్రాంత ఓటర్ ఏదైతుందో మన ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు ఏదైతుందో మన మహారాష్ట్రలో ఎన్నిక జరిగింది. మహారాష్ట్ర ఎన్నిక జరగబోతున్న సందర్భంగా ఏదైతుందో అక్కడ ఒరిజినల్ ఓటర్స్ ఎంత అయితే ఉంటుందో అట్లాగే బర్త్ సర్టిఫికేట్ ఈ రకంగా ఏదైతున్నదో ఒక 11 వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఇచ్చింది. ఇక్కడ 11 గుర్తింపులో ఆధార్ లేదు. మీరు ఎప్పుడైతే 11 రకాల ఐడెంటిఫికేషన్ ఓటర్ గుర్తింపు చేయబడటానికి మీరు అవకాశం కల్పిస్తున్నారో అందులో ఏదైతున్నదో ఆధార్ కార్డు చేతపడాలని చెప్పంటే ఆధార్ కార్డు చేతపడాలంటే 11 ఇచ్చినప్పుడు ఆధార్ ఇస్తే ఏమైతుంది, 11+1 12 అవుతుంది. ఆధార్ ఇవ్వకపోవడంతో ఏదైతుందో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఒక యూనిఫామ్ ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డు. ఇప్పుడు ఓటర్ లిస్టుతో ఆధార్ కార్డు లింక్ చేయబడ్డట్టయితే మనకి కావాల్సింది ఏంటంటే ఈ దొంగ ఓటు అంటే ఒక ఓటర్ 2 ప్రాంతాల్లో నమోదు చేయబడి ఉన్నట్టయితే అది గుర్తించబడాలి. మన ఓటర్ లిస్టు రాహుల్ గాంధీ గారు ఏది ఇస్తుందో వారు ఎంతో శ్రమ తీసుకొని ఒక ఓటు లేనటువంటి దాన్ని ఏ విధంగా చేతపట్టడం జరిగింది. ఏ విధంగా ఒక ఓటు ప్రతి గుండి కూడా ఏదైతుందో ఏ విధంగా తొలగింపజేయబడ్డది కూడా గుర్తింపి ఎలక్షన్ కమిషన్ కు ఉదాహరణకు అందింపజేసింది. ప్రతి బూత్ వెరిఫికేషన్ అంటే ప్రాక్టికల్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సాంకేతికంగా ఏదైతుందో ఈ 2 ఓట్లు దేశంలో ఎక్కడ కలిగి ఉండకుండా దాన్ని గుర్తించబడాలి. టెక్నికల్ మనం ఇంత అడ్వాన్స్ అయిపోయినాం కదంటే సాంకేతికంగా ఈ 2 ఓట్లను టెక్నికల్ గా
గుర్తింప చేయబడి వాటిని తొలగింపజేయబడటం చేర్చబడటం జరగాలి. అప్పుడు మాత్రం ఈ దొంగ ఓట్లు అరికట్టం చేయబడడం సాధ్యమవుతుందని నేను భావిస్తాను. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మీరు ఆధార్తోని ఇవాళ ఓటర్ లిస్టు ఏదైతే ఉందో లింక్ చేయబడ్డట్టయితే, ఆధార్ కార్డుతో ఓట్లు లింక్ చేయబడ్డట్టయితే మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో ఆ ఆధార్ కార్డు మనం ప్రెస్ చేస్తే అది ఒకే చోట ఏదైతుందో ఆ ఓటు ఉండాలి. ఆ ఆధార్ కార్డు పై ఎన్నెక్కల ఓటు ఉందో కూడా అది బయటకు వస్తుంది. ఒక బ్యాంక్ అకౌంట్ కావాలంటే మన ఆధార్ కార్డు అంటున్నాం, బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఆధార్ కార్డు కావాలంటున్నాం, డెత్ సర్టిఫికేట్ కావాలంటే ఆధార్ కార్డు కావాలంటున్నాం, లివింగ్ సర్టిఫికేట్ కావాలంటే ఆధార్ కార్డు కావాలంటున్నాం. ఏ విధమైన గుర్తింపు కావాలన్నా మనం ఏం అడుగుతున్నాం? ఆధార్ కార్డు అడుగుతున్నాం. మరి అట్లా ఆధార్ కార్డు ఏదైతుందో బీహార్లో ప్రత్యేకించి ఓటర్ ఐడెంటిఫికేషన్ గుర్తింప చేయబడేట్టుగా 11 రకాలలో ఆధార్ కార్డు చేర్చబడలేదు. ఆ ఆధార్ కార్డు ఏదైతుందో బీహార్ రాష్ట్రమే కాదు దేశమంతా ఓటర్ లిస్టు లింక్ చేయాలి. ఎక్కడైతే ఆధార్ కలిగి ఉంటామో ఆధార్ కార్డు కలిగి ఉన్నట్టు ప్రతి పౌరుడికి ఓటర్ లిస్టు ఏదైతుందో అవకాశం కల్పించాలి, అది కొనసాగింపజేయబడాలి. కాబట్టి ఏదైతుందో వారి యొక్క సమయభావాన్ని దృష్టిలో ఉంచుకొని అందరికీ అవకాశం కల్పింప చేయలేకపోతున్నందుకు క్షమించాలని చెప్పని కోరుతూ ఇలా ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున రకాబంద కాంగ్రెస్ పార్టీ పిలుపు జగిత్యాల జిల్లా కేంద్రంగా ఈ క్యాండిల్ కొవ్వొత్తుల ర్యాలీని సఫలీకృతం చేసినందుకు జగిత్యాల జిల్లా పిలుపు ఇవాళ ఆధార్ కార్డు ఓటర్ లింక్ అంతే కదా బాబు, ఆధార్ కార్డే ఓటర్ లిస్ట్ లింక్. ఇవాళ ఓటర్ ఎన్నిక ఏదైతుందో ఎలక్ట్రానిక్ మిషన్ తొలగించండి, బ్యాలెట్ పునః ప్రవేశింపచేయండి. ఎలక్ట్రానిక్ మిషన్ తొలగింపజేయండి, బ్యాలెట్ పునః ప్రవేశింపజేయండి. ఎక్కడ ఏ రాష్ట్రమే కానీ బీహార్తో సహా ఓటర్ లిస్ట్ సమీక్ష లోపల ఏదైతుందో ఆధార్ కార్డు కూడా గుర్తింపు లభింపజేయబడే విధంగా ఏ 11 రకాల గుర్తింపు ఇవ్వడం జరిగిందో ఆధార్ను కూడా చేర్చండి. భారతదేశంలో అన్నిగా ప్రధానమైన ఆధార్ కాబట్టి ఆధార్తోనే ముందుకు పోయే విధంగా ఏదైతుందో ఈ ఎన్నికల ప్రక్రియను జోడించి ముందుకు తీసుకోవాలని చెప్పని మరి మేము కోరుతూ మోడీ గారు ఏదైతుందో ఇక్కడ మీరు ప్రధాని కావచ్చు దాకా ప్రజల విశ్వాసాన్ని పొందాలి. ప్రజల విశ్వాసం పొందలేనప్పుడు ఏదైతుందో పదవిలో కొనసాగే నైతిక మీకు లేదు. ఇప్పుడు ప్రజల విశ్వాసాన్ని పొందగలగాలని చెప్పంటే ఎన్నికల ప్రక్రియ ఏదైతే పారదర్శకంగా నిరూపించాలని చెప్పంటే ఇవాళ ఆధార్ కార్డు ఏదైతుందో ఓటర్ లిస్ట్ ఏదైతే లింక్ చేయబడినప్పుడు మాత్రమే పారదర్శకత ఏర్పడుతుంది. ఇలా ఓట్ అనేది ఏదైతుందో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా దాన్ని పునఃప్రారంభం చేయబడి మాత్రమే ఓటర్ల నిషేధం కలిగించగలుగుతాము. బీహార్లో ఏదైతుందో ఓటర్ సమీక్ష లోపల ఏదైతుందో ఆధార్ కార్డు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ మాకు ఇవాళ ఇంత సక్సెస్ చేసినందుకు మా సోదర కాంగ్రెస్ కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, అల్పసంఖ్యాక వర్గాలు, మైనార్టీ సోదరులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవాలి. న్యాయవాద సోదరులు ముఖ్యంగా మిగిలి ఉన్నారని చెప్పంటుంటే దామోదర్ రెడ్డి గారు న్యాయవాదులు చాలా మంది మిగిలి ఉన్నారని చెప్పంటున్నాను. దయచేసి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.